హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏప్రిల్ 20. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్, భారతదేశంలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు చీతా కింద ఆఫ్రికా నుంచి చీతాలను భారత్కు తిరిగి తెచ్చింది. దేశంలో 1952 తర్వాత చీతాలు అంతరించిపోయాయి. కొత్త విడత, బోట్స్వానా నుండి 8 చీతాలు 2 బ్యాచ్లలో, మొదటి బ్యాచ్లో 4, తర్వాత మరో 4 భారత్కు తరలించబడ్డాయి. ఇవి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో విడుదల చేయబడతాయి. ప్రస్తుత స్థితి, కునోలో ప్రస్తుతం 26 చీతాలు ఉన్నాయి. వీటిలో 14 చీతా పిల్లలు భారత్లోనే జన్మించాయి. వీటిలో కొన్ని చీతాలు అనారోగ్యం కారణంగా మరణించాయి. గత విడతలు 2022 సెప్టెంబర్ నమీబియా నుంచి 8 చీతాలు, 5 ఆడ 3 మగ. 2023 ఫిబ్రవరి దక్షిణాఫ్రికా నుండి 12 చీతాలు. ఆర్థిక వివరాలు, 112 కోట్లు ప్లస్ ఖర్చు చేయగా వీటిలో 67% మధ్యప్రదేశ్ సంరక్షణకు కేటాయించబడింది. అదనపు సమాచారం, చీతా అంతర్యాంతం, భారత్లో చివరి చీతా అంతరించిపోయినట్లు ప్రకటించారు. ప్రపంచ జనాభా, ప్రపంచంలో 7,000 చీతాలు మాత్రమే మిగిలాయి. దక్షిణాఫ్రికా మరియు బోట్స్వానాలో ఉన్నాయి. కునో నేషనల్ పార్క్ ప్రాముఖ్యత, ఇది మధ్యప్రదేశ్లోని 748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వన్యజీవుల అభయారణ్యం. ఇక్కడ చిరుతలతో పాటు సింహాలు, ఏనుగులు కూడా ఉన్నాయి. IUCN స్థితి, ఆసియాటిక్ చీతా గంభీరమైన అంతరాయం ఎదుర్కొంటున్న క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఆఫ్రికాలో చీతా అత్యంత ప్రమాదంలో వల్నరబుల్ ఉంది. మధ్యప్రదేశ్లో రాబందుల సంరక్షణ. మధ్యప్రదేశ్లో అటవీ శాఖ కేర్వా సంరక్షణ కేంద్రంలో పెంచిన 6 రాబందులను వన్య ప్రాంతాలకు విడుదలకు సిద్ధమైంది. ఈ రాబందులకు GPS ట్రాకర్లు కూడా అమర్చారు. భోపాల్ సమీపంలోని కేర్వా రాబందు సంరక్షణ కేంద్రం 2006లో స్థాపించబడింది. ఇది అంతరించిపోతున్న రాబందుల ప్రజననానికి ప్రాథమిక స్థావరం. రాబందులు పర్యావరణ వ్యవస్థకు సహజ శుభ్రత కర్మాగారాలు. మృత ప్రాణుల శరీరాలను తొలగించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నిరోధిస్తాయి. డైక్లోఫినాక్ మందు పశువుల చికిత్సలో ఉపయోగించేది. రాబందుల కిడ్నీలను నాశనం చేస్తుందంట ఈ మందు. ఇది రాబందుల తగ్గుదలకు ప్రధానమైన కారణం. 1990 నుండి భారతదేశంలో 99% రాబందులు అదృశ్యమయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 9 రాబందు ప్రజనన కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అదనపు సమాచారం, భారతదేశంలో 9 రకాల రాబందులు ఉన్నాయి. ప్రధానమైనవి ఇండియన్ వైట్ రంప్డ్ వల్చర్. IUCN ప్రకారం ఇండియన్ వైట్ రంప్డ్ వల్చర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, గంభీరమైన అంతరాయం ఎదుర్కొంటున్న జాతి. 2006లో భారత ప్రభుత్వం డైక్లోఫినాక్ మందుని నిషేధించింది. హర్యానాలోని పింజోర్ జతాయు కేంద్రం ఏషియాలో అతిపెద్ద రాబందు ప్రజనన సౌకర్యం. రాబందులు వన్యజీవి చట్టం 1972 కింద షెడ్యూల్ 1 సంరక్షిత జాతులు. జాతీయ రాబందు సంరక్షణ ప్రణాళిక 2020-2030 నాటికి జనాభాలో 40% వృద్ధి లక్ష్యం. నెక్స్ట్ టాపిక్, గంగానది శుద్ధికి కొత్త ప్రతిపాదన. పాత ప్లాస్టిక్ వలలను తెచ్చి ఇస్తే నగదు బహుమతి అంట. గంగానదిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించడానికి నదిలో వదిలేసిన పాత చినిగిన వలలను మత్స్యకారులు తీసుకువచ్చి అప్పగిస్తే నగదు బహుమతి ఇవ్వాలని భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం WII వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో WII సంస్థ 5 సంవత్సరాల పాటు
అధ్యయనం చేసి ఈ ప్రతిపాదన చేసింది. గంగా నదిలోని వదిలేసిన వలల్లో తాబేళ్లు, మొసళ్ళు చిక్కుకొని అతిగా ప్రాణ నష్టం జరుగుతోందట. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగానది వెంబడి ఉన్న బ్లాకు పంచాయతీ కార్యాలయాలలో పాత వలలను సేకరించే, పునర్వినియోగించే వ్యవస్థ లేదు. మత్స్యకారులు వదిలిపెట్టే వలలు సహజంగా నశించేందుకు 600 ఏళ్లు పడుతుంది. ఈ వలలు శిథిలమయ్యే సమయంలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం సృష్టిస్తాయి. గంగానది మీద ఆధారపడి 30 లక్షల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. పేదరికం, అవగాహన లేమి కారణంగా వలలను నదిలో వదిలేస్తున్నారు. కొత్త వలలు కొనుగోలు చేయడానికి స్తోమత లేదు. పాత వలలను సేకరించి వాటిని పునర్వినియోగం చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చని, వచ్చిన ఆదాయాన్ని గంగానది శుద్ధి కోసం వెచ్చించవచ్చని WII సూచించింది. గంగానది భారతదేశంలో అత్యంత పొడవైన నది, 25 కిలోమీటర్స్. గంగానది ప్రవహించే రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. WII వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాపన 1982. ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్ మిలిటరీ విన్యాసం బాలీ కాటన్ 2025. ఫిలిప్పీన్స్ ఏప్రిల్ 21 నుంచి మే 9, 2025 వరకు బాలీ కాటన్ ఉమ్మడి సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా మరియు జపాన్ పాల్గొంటున్నాయి అధికారికంగా. ప్రధాన లక్ష్యం దక్షిణ చైనా సముద్రం మరియు లుజోన్ దీవుల రక్షణపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఇది భౌగోళికంగా సున్నితమైన ప్రాంతమంట. 2023 విన్యాసం అమెరికా, ఫిలిప్పీన్స్ దళాలు ఒక ఓడను ముంపుడు పరిచే డ్రిల్ ద్వారా ఆదేశాలను అమలు చేయడంలో సమన్వయాన్ని పరీక్షించాయి. బాలీ కాటన్ అంటే అర్థం ఏంటో చూద్దాం. టాగలాగ్ భాషలో భుజం, భుజాన, షోల్డర్ టు షోల్డర్. ఇది 2002లో మానవతా సహాయం, విపత్తు నిర్వహణ మరియు సైనిక సిద్ధత లక్ష్యంగా ప్రారంభించబడింది. ఇతర దేశాల పాల్గొలు క్రమేపీ ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు చేరడంతో బహుళపక్ష సహకారం బలపడుతోంది. అదనపు సమాచారం దక్షిణ చైనా సముద్ర వివాదం. ఇది ప్రపంచంలోని అత్యంత సున్నితమైన సముద్ర మార్గాలలో ఒకటి. ఇక్కడ ఫిలిప్పీన్స్, వియత్నాం మొదలైన దేశాలు భూభాగ వివాదాలతో ముడిపడి ఉన్నాయి. ఫిలిప్పీన్స్ అమెరికా ఒప్పందం 1951లో పరస్పర రక్షణ ఒప్పందం MDT కుదిరింది. ఇది సైన్య సహాయాన్ని నిర్బంధిస్తుంది. జపాన్ యొక్క పాత్ర జపాన్ 2015లో సమూహ స్వీయ రక్షణ చట్టంను ఆమోదించిన తర్వాత అంతర్జాతీయ భద్రతా విన్యాసాలలో చురుకుగా పాల్గొంటోంది. ఇతర ప్రాంతీయ విన్యాసాలు కోబ్రా గోల్డ్, థాయిలాండ్, మలబార్, భారత్, అమెరికా, జపాన్. నెక్స్ట్ టాపిక్ భారత బగ్వా దానిమ్మల మొదటి వాణిజ్య సముద్ర రవాణా. భారతదేశ తాజా పండ్ల ఎగుమతులకు పెద్ద ప్రోత్సాహకంగా ఉండేందుకు భారత బగ్వా దానిమ్మల మొదటి వాణిజ్య సముద్ర రవాణా న్యూయార్క్లో విజయవంతంగా చేరుకుంది. ఈ ఐతిహాసిక సరఫరా 2024 మార్చిలో అమెరికా తూర్పు న్యూయార్క్ హార్బర్లో ల్యాండ్ అయ్యింది. ఫలాల మూలం ఈ దానిమ్మలు మహారాష్ట్రలోని KB ఎక్స్పోర్ట్స్ సంస్థతో అనుబంధ రైతుల ఫార్ములా నుండి సేకరించబడ్డాయి. వీటిని నవీ ముంబైలోని అపెడా సహాయత వికిరణశీల ప్రాసెసింగ్ సౌకర్యంగా ప్రాసెస్ చేసి ఎగుమతి చేశారు. ప్రాముఖ్యత సాధారణంగా దానిమ్మలు విమానం ద్వారా ఎగుమతి చేయబడతాయి, కానీ సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడం వల్ల ఖర్చు 30 నుండి 40% తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో ఎగుమతులను మరింత సేల్ చేయడానికి దారితీస్తుందంట. అదనపు సమాచారం బగ్వా రకం దానిమ్మలు
ఇవి గాఢ ఎరుపు రంగు, తీపి రుచి మరియు ఎక్కువ షెల్ఫ్ లైఫ్ కలిగి ఉంటాయి. సోలాపూర్, నాసిక్ జిల్లాలు ఈ రకానికి ఎక్కువగా ప్రసిద్ధి చెందాయంట. అపెడా పాత్ర అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎగుమతి డెవలప్మెంట్ అథారిటీ స్థాపించబడింది. ఇది భారతీయ వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహిస్తుందంట. భారతదేశం యొక్క స్థానం ప్రపంచంలో దానిమ్మ ఉత్పత్తిలో భారతదేశం 1వ స్థానంలో ఉంది. వికిరణ ప్రాసెసింగ్ ఇది కీటకాలను నిర్మూలించడానికి మరియు పండ్ల షెల్ఫ్ లైఫ్ను పెంచడానికి సాంకేతికత. యుఎస్, EU వంటి దేశాలు దీన్ని తప్పనిసరి చేశాయి. ఇతర ప్రముఖ ఫల ఎగుమతులు అస్సాం ఆల్ఫాన్సో మామిడి, కేజు, నారింజ పండు. నెక్స్ట్ టాపిక్ ఉత్తరాఖండ్ ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంస్కృత భాషను ప్రోత్సహించే లక్ష్యంతో ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని 2025న ప్రారంభించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రణాళిక రాష్ట్రంలోని 13 జిల్లాలలోని ప్రతి జిల్లా నుండి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ సంస్కృత భాషను బోధించడం మరియు దైనందిన జీవితంలో ఉపయోగించేలా ప్రోత్సహించడం. లక్ష్యాలు సంస్కృత భాష సంస్కృతుల సంరక్షణ మరియు ప్రచారం, యువతను భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం మరియు సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానించడం, సంస్కృతం కేవలం కొన్ని సముదాయాలకే పరిమితమైనదనే భావనను తొలగించడం, సంస్కృతం మాట్లాడే మరియు నేర్చుకునే మోడల్ గ్రామాలు రూపొందించడం. అదనపు సమాచారం సంస్కృత భాష స్థితి ఉత్తరాఖండ్లో సంస్కృతం 2వ అధికారిక భాష, మొదటిది హిందీ. ఇది 2010లో శాసనసభ ద్వారా గుర్తించబడింది. ఇతర ప్రయత్నాలు హిమాచల్ ప్రదేశ్ సంస్కృతం 3వ అధికార భాష. కర్ణాటక సంస్కృత గ్రామాలు వంటి రాష్ట్రాలు కూడా సంస్కృత ప్రచారానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలోనే అత్యంత పురాతన భాషలలో ఒకటిగా గుర్తించబడిన సంస్కృత భాష 2008లో యునెస్కో ద్వారా అమూల్య మానవ వారసత్వంగా ప్రకటించబడింది. ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వవిద్యాలయం 2005లో స్థాపించబడిన సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత అధ్యయనానికి ప్రసిద్ధి చెందింది. ప్రాచీన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు సంస్కృతంలో రచించబడ్డాయి. నెక్స్ట్ టాపిక్ భారతదేశ సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు 5,700 కోట్లకు చేరిక. భారతదేశం నుంచి సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు 2024-25లో $665.96 మిలియన్ చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది 2023-24లో ఎగుమతి చేసిన $494.8 మిలియన్ అంటే రూపాయలలో 4,200 కోట్ల విలువైన ఉత్పత్తులతో పోలిస్తే 34.6% అధికమంట. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన పప్పు ధాన్యాలు, వంట నూనెలు, తాజా కూరగాయలకు గిరాకీ పెరగడం ఈ వృద్ధికి ప్రధానమైన కారణమంట. పరిమాణం పరంగా చూస్తే ఉత్పత్తుల ఎగుమతులు 4% పెరిగి 3,68,155 టన్నులకు చేరాయి. అదనపు సమాచారం సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ ఎటువంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు ఉపయోగించకుండా సహజమైన పద్ధతులతో చేసే వ్యవసాయం. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే మంత్రిత్వ శాఖ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రధాన సేంద్రియ ఎగుమతి మార్కెట్లు అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్. అపెడా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను
ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ. నెక్స్ట్ టాపిక్, ఈ వ్యర్థాల సేకరణ మరియు రీసైక్లింగ్ స్వచ్ఛాంధ్ర. ఈ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈ వ్యర్థాల సేకరణ మరియు సురక్షిత రీసైక్లింగ్ థీమ్ను ప్రకటించారు. నినాదం రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. అంటే తగ్గించు, మళ్ళీ ఉపయోగించు, రీసైకిల్ చేయు. ప్రతి ప్రాంతంలో ఈ వ్యర్థ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు. సర్క్యులర్ ఎకానమీ, చెత్త నుండి సంపద సృష్టించడం ద్వారా స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించాలి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, భారతదేశం ప్రతి సంవత్సరం 3.2 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యర్థ మేనేజ్మెంట్ రూల్స్ 2022 ఉత్పాదకుల బాధ్యత ఈపీఆర్ కొత్త నియమాలు అమల్లో ఉన్నాయి. ప్రపంచంలో 9% మాత్రమే ఈ వ్యర్థం సరిగ్గా రీసైకిల్ అవుతుంది. యుఎన్ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2023లో 1.2 లక్షల టన్నుల ఈ వ్యర్థాన్ని సేకరించి 40% రీసైకిల్ చేసిందంట. ఈ వ్యర్థ క్లినిక్లు విజయవాడలో, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రారంభించారంట. ప్రపంచ ఈ వ్యర్థ దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 14. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.